దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యం ధ్యానించుకోవటానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పాఠం విశ్వాస మర్మమును కైకొనము. విశ్వాస మర్మమును కైకొనము. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో కైకొనము అని పౌలు తిమోతికి హితబోధ చేశాడు. దేవుడి వాక్యం మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్. విశ్వాసమును మర్మము అని ఎందుకన్నారు? విశ్వాసము అనేది బహు ఉన్నతముగా ఉన్నది. ఏమిటో ఒక 7 విషయాలు ధ్యానం చేసుకుందాం. మొదటిది, దేవునికి మరో పేరు లేదా దేవునిలో మరో అంశ విశ్వాసము. దేవుడు ఏమి చేయగలడో విశ్వాసము కూడా అది చేయగలదు. దేవుడు సమస్తము చేయగలడు, విశ్వాసము కూడా సమస్తము చేయగలదు. రెండవది, పునాది రాళ్ళు 7 ఉన్నాయి. సంఘం అనే ఇల్లు కట్టబడటానికి 7 పునాది రాళ్ళు ఉన్నాయి. ఆ 7 పునాది రాళ్ళలో విశ్వాసం అనేది 2వ పునాది రాయి. మూడవది, ఆత్మ ఫలం ఉంది. ఆ ఫలములో 9 తొనలు ఉన్నాయి. ఆత్మ ఫలము ఏకవచనం. ఆ ఏకవచనంలో 9 తొనలు ఉన్నాయి. ఆ 9 తొనల్లో ఒక తొన విశ్వాసము. 4, విశ్వాసము అనే జ్ఞానేంద్రియం ఉన్నది. 5, విశ్వాసం అనే కర్మేంద్రియం ఉన్నది. 7వది, విశ్వాసము అనే వరము కూడా ఉన్నది. అలాగే విశ్వాస మూలముగా జీవించాలి. ఇలా అన్ని ఉపదేశాలలో విశ్వాసం ఉన్నది. కాబట్టి విశ్వాసం అనే మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో కైకొనుము అని పౌలు బోధించాడు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీవన్ విశ్వాసముతో చేయాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.